హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 59. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, ధర్మరాజుకి రోమసమహర్షణుడు శిబి చక్రవర్తి తాలూకా చరిత్రను వివరించారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత రోమశుడు ధర్మరాజుకు అష్టవక్రుని చరిత్ర చెప్పసాగాడు. పూర్వము ఏకపాదుడు అనే ముని ఉండేవాడు. అతని భార్య పేరు సుజాత. అతను ఘోరంగా తపస్సు చేసేవాడు. తన శిష్యులను ఎప్పుడూ చదివిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి సుజాత గర్భం ధరించింది. ఒకరోజు రాత్రి సుజాత గర్భంలో ఉన్న శిశువు ఏకపాదునితో ఇలా అన్నాడు: మీరు ఇలా మీ శిష్యులతో నిరంతరం అహోరాత్రులు పాఠాలు చదివిస్తూ ఉంటే వారికి విద్య ఎలా అబ్బుతుంది? వారికి నిద్ర లేకపోవడం చేత, విశ్రాంతి లేకపోవడం వల్ల జడులవుతారు. ఇది మంచిది కాదు అని అడిగాడు. దానికి ఏకపాదుడు కోపించి, నీవు నేను చేయిస్తున్న వేదాధ్యాయాన్ని వక్రంగా చెప్పావు కాబట్టి నువ్వు అష్టవక్రుడిగా పుట్టు అని శపించాడు. సుజాత పురిటి సమయానికి తిండి గింజలు సంపాదించడానికి ఏకపాదుడు జనక మహారాజు వద్దకు వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్న వందితో వాదించి పరాజయం పాలయ్యాడు. ఇక్కడ సుజాత అష్టవక్రునికి ప్రసవించింది. అష్టవక్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తండ్రిని వెతుక్కుంటూ తన మేనమామ కొడుకు శ్వేతకేతునితో కలిసి జనక మహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాడు. దానికి ద్వారపాలకులు వారిని చూసి, మీరు బాలురు, మీరు విద్వాంసులు, పెద్దలు, ఋత్విజులు ప్రవేశించదగ్గ చోటు, మీకు ప్రవేశం లేదు అని వారిని లోనికి పోనివ్వలేదు. దానికి అష్టవక్రుడు, అయ్యా, వయసుతో జ్ఞానం రాదు కదా, కాబట్టి జ్ఞానం కలవాడు బాలుడైనా అర్హుడే. మేము ఈ మహారాజు కొలువులో ఉన్న విద్వాంసులను జయించడానికి వచ్చాము అని అన్నాడు. ఈ సంగతి తెలిసి మహారాజు వారిని లోనికి పంపించాడు. అష్టవక్రుడు రాజస్థానంలో ఉన్న విద్వాంసులను, వందిని ఓడించి చెరలో ఉన్న తండ్రిని, మిగిలిన బ్రాహ్మణులను విడిపించాడు. తర్వాత జనక మహారాజు అష్టవక్రుని ఘనంగా సన్మానించాడు. తండ్రితో కలిసి అష్టవక్రుడు తన స్వగ్రామానికి వెళ్ళాడు అని అష్టవక్రుని చరిత్ర రోమశురుడు ధర్మరాజుతో చెప్పాడు. తర్వాత వారు సమంగ నది తీరానికి చేరుకున్నాడు. రోమశుడు ధర్మరాజునికై రైబ్యాశ్రము, భరద్వాజాశ్రమం చూపించి యవక్రీతుని చరిత్ర గురించి కూడా వివరించాడు. ధర్మరాజా, రైబ్యుడు, భరద్వాజుడు అనే ఇద్దరు మహారుషులు ఉండేవారు. వారు మంచి మిత్రులు. వారు ఇద్దరూ ఇదే అడవిలో తపస్సు చేసుకుంటున్నారు. రైబ్యునికి ఇద్దరు కుమారులు. వారు అర్ధావసుడు, పరావసుడు. ఇద్దరూ మంచి విద్యావంతులు. భరద్వాజుని కుమారుడి పేరు యవక్రీతుడు. అతనికి అర్ధావసము, పరావసము అంటే అసూయ. గురుముఖత చదువుకుండానే తపోబలం చేత సమస్త విద్యలు రావాలి అని సంకల్పంతో ఇంద్రుని గూర్చి తపస్సు చేశాడు యవక్రీతుడు. ఇంద్రుడు అతని దగ్గరకు వచ్చాడు. ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. నాకు చదవకుండానే సర్వ వేదములు, సమస్త శాస్త్రములు అవగతం కావాలి అని అన్నాడు. అది అసంభవము. గురుముఖత తప్ప విద్య ఎవరికీ మరో విధంగా రాదు. అంతేకాక తపస్సు వలన వచ్చే విద్యలు మాచారాన్ని కలిగిస్తాయి. ఇది మంచి పద్ధతి కాదు అని అన్నాడు ఇంద్రుడు. కానీ యవక్రీతుడు ఒప్పుకోలేదు. ఇంద్రుడు వెళ్ళిపోయాడు. యవక్రీతుడు తపస్సు కొనసాగించాడు. మరలా ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అక్కడ గంగ వేగంగా ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రవాహానికి సేతుబంధం చెయ్యాలని పిడికులతో ఇసుక తెచ్చి ఆ ప్రవాహంలో పోస్తున్నాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు. అది చూసి యవక్రీతుడు నవ్వాడు. ఓ ఈ వృద్ధుడా, ఇది ఏం పని? ఎన్నాళ్ళు చేస్తే సేతువు పూర్తవుతుంది? ఇది సాధ్యమేనా అని అడిగాడు. దానికి వృద్ధుడి వేషంలో ఇంద్రుడు, అయ్యా, నేను నీ మాదిరే సాధ్యపడని పనిలో ఉన్నాను అని అన్నాడు. తర్వాత ఇంద్రుడు నిజస్వరూపం చూపి, యవక్రీత, నేను చేసిన పని ఎంత అవివేకమో నువ్వు చేసే తపస్సు కూడా అంతే అవివేకం. కాబట్టి ఆ ప్రయత్నం మానము అని అన్నాడు. దానికి యవక్రీతుడు ఒప్పుకోలేదు. తనకు విద్యలు ప్రసాదించమని పట్టుబట్టాడు. చేసేది లేక ఇంద్రుడు యవక్రీతునకు సమస్త విద్యలు ప్రసాదించాడు. తన కోరిక తీరిందన్న గర్వంతో తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు యవక్రీతుడు. తర్వాత తన పాండిత్యంతో ఎంతోమందిని ఓడించాడు యవక్రీతుడు. ఒకరోజు తన తండ్రి మిత్రుడైన రైబ్యుని చూడ్డానికి అతని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ రైబ్యుని వద్ద కుమారుడైన పరావసుని భార్య కృష్ణ అనే సుందరిని చూచాడు. మోహించాడు. ఆమెను తన కోరిక తీర్చమని అడిగాడు. అతను మహాముని శాపం ఇస్తాడని భయపడి ఆమె అప్పటికి ఏదో చెప్పి తప్పించుకుంది. వెంటనే మామగారైన రైబ్యుని వద్దకు పోయి జరిగినదంతా చెప్పి కన్నీరు పెట్టుకుంది. రైబ్యునికి కోపం వచ్చింది.
తన శిఖలో నుండి ఒక జటను లాగి దానిని అగ్నిలో పేల్చాడు. ఆ అగ్నిలో నుండి తన కోడలి రూపంలో ఉన్న ఒక అందమైన యువతి వచ్చింది. తర్వాత మరలా తన శిఖలో నుండి మరొక జటను లాగి అగ్నిహోత్రం నుంచి పేల్చాడు. అప్పుడు ఒక భయంకర రాక్షసుడు పుట్టాడు. రైభ్యుడు వారిని చూసి, మీరు పోయి ఆ యవక్రీతును వధించండి అని ఆజ్ఞాపించాడు. ఆ అందమైన యువతి ముందుగా పోయి యవక్రీతును తన అందంతో మైమరిపించి అతని కమండలం సంగ్రహించింది. కమండలం పోగానే యవక్రీతుడు అపవిత్రుడయ్యాడు. అప్పుడు ఆ రాక్షసుడు అతన్ని చంపడానికి వెంటబడ్డాడు. యవక్రీతుడు ప్రాణభయంతో పరుగులు పెట్టాడు. కానీ ఆ రాక్షసుడు అతన్ని వెంటాడి చంపాడు. తరువాత ఆ రాక్షసుడు ఆ యువతి రైభ్యుని వద్దకు వచ్చి నిలిచారు. రైభ్యుడు ఆ యువతిని ఆ రాక్షసునికి ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత భరద్వాజుడు ఆశ్రమానికి వచ్చి తన కుమారుడు యవక్రీతుడు చనిపోయాడని విషయం తెలుసుకున్నాడు. పుత్ర శోకం భరించలేక తాను కూడా అగ్నిలోకి దూకి చనిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు బృహద్యముడు అనే రాజు సత్రయాగం చేస్తున్నాడు. ఆ యాగానికి రైభ్యునికి కుమారులైన పరావసు అర్ధావాసులకు ఋతువులుగా నియమించుకున్నాడు. యజ్ఞం జరుగుతూ ఉంది. ఒకరోజు రాత్రి పరావసు తన ఆశ్రమానికి వస్తున్నాడు. దూరంగా అలికిడి అయ్యింది. అతని తండ్రి రైభ్యుడు వస్తున్నాడు. కానీ చీకట్లో ఏదో ఒక క్రూరముఖం అనుకొని పరావసు తాను రక్షించుకోవడానికి దానిని చంపాడు. కానీ దగ్గరకు వచ్చి చూసి తాను చంపిన తన తండ్రి రైభ్యుని అని తెలిసి కుమిలిపోయాడు. వెంటనే తండ్రికి దహన సంస్కారాలు చేసి తన అన్న వద్దకు వెళ్ళాడు. జరిగినదంతా, అన్నయ్య, నీవు ఒక్కడవే ఆ యాగాన్ని నిర్వహించలేవు, కానీ నేను చేయగలను. కాబట్టి నేను ఆ యాగాన్ని పూర్తి చేస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్య పాతకానికి ప్రాయశ్చిత్తం చేయుము అని చెప్పాడు. అలాగే అని అర్ధావసు తమ్ముణ్ణి బదులు అన్ని ప్రాయశ్చిత్తాలు చేసి యాగశాలకు తిరిగి వచ్చాడు. అతన్ని చూసి పరావసు బృహద్యమునితో ఇలా అన్నాడు, మహారాజా, ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన శుభకార్యములు విడిచి బ్రహ్మహత్య పాతకము పరిహరించు వ్రతమును చేస్తున్నాడు ఇతడు అని చెప్పాడు. అప్పుడు రాజు అనుచరులు అతన్ని యాగశాలలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. అర్ధావసుడు రాజును చూసి, రాజా, బ్రహ్మహత్య పాతకము చేసినది నేను కాదు, ఈ పరావసు. అతనికి బదులు నేను ప్రాయశ్చిత్త కార్యములు నిర్వర్తించి వచ్చాను. అతనిని బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తుడిని చేశాను అని జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలకు దేవతలు కూడా సంతోషించారు. అర్ధావసు, నీ తమ్ముడు చేసిన పాపానికి నీవు ప్రాయశ్చిత్తం చేసినావు కనుక ఈ సత్యవ్రతము గొప్పది. నీకు ఏం వరం కావాలో కోరుకోని అన్నారు. అయ్యా, నా తండ్రిని భరద్వాజుని అతని కుమారుడిని యవక్రీతుడిని బ్రతికించండి. నా సోదరుని దోషం కూడా పరిహరించండి అని కోరాడు. దేవతలు అందరూ బ్రతికించారు. అప్పుడు యవక్రీతుడు దేవతలను చూసి, దేవతలారా, నేను ఎన్నో విద్యలు నేర్చాను, వ్రతాలు చేశాను, కానీ రైభ్యునితో చంపబడ్డాను. కారణం ఏమిటి అని అడిగారు. దానికి దేవతలు, యవక్రీత, గురుముఖత నేర్చుకున్న విద్యల ఫలితాన్ని ఇస్తాయి, కానీ కేవలం తపస్సు వలన పొందిన విద్యలు ఫలించవు. నీవు గురుముఖత విద్యలు నేర్చుకోలేదు, అందుకని నీ విద్యలు నిర్వీర్యములు అయినవి. కానీ రైభ్యుడు గురుముఖత అన్ని విద్యలు నేర్చుకున్నాడు, అందుకని అతను శక్తివంతుడయ్యాడు అని పలికి వారు స్వర్గానికి వెళ్ళిపోయారు అని యవక్రీతుని వృత్తాంతము రోమశుడు ధర్మరాజుకు చెప్పాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.